కాకినాడ పోర్టులో ప్రధానమైనటువంటి వ్యక్తి అలీషా అన్నారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం. అలీషా ఎవరు అంటే కాకినాడ పోర్టు తనిఖీల్లో బియ్యం అక్రమ రవాణా మీద ఆరాధీసే క్రమంలో పదే పదే నాకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరి అలీషా, ఎవరి అగర్వాల్, మానస సంస్థ ఎవరిది, ఆ వివరాలతో నివేదిక ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వీళ్ళలో ఇద్దరు కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితులు కాగా, మరో వ్యక్తి ఆయన సోదరుడు కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో కీలకమైనటువంటి వ్యక్తి వినోద్ అగర్వాల్. మరొకళ్ళు ఓడల తయారీ ద్వారా పోర్టులో కీలకంగా మారిన షేక్ అహ్మద్ అలీషా. మానస సంస్థ యజమాని కాకినాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తి. ఇది ఇప్పుడు తాజాగా ఈనాడు హైలైట్ చేసినటువంటి అంశం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి కావడం పరిశీలన అంశం. వీళ్ళ అండదండలతో వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లు పేదల బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా ఎగుమతి అయిందన్న ఆరోపణలోనే పోర్టులో చక్రం తిప్పే కీలక వ్యక్తులు ద్వారంపూడికి సన్నిహితులు కావడం ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. నౌకలకు కిరాణా సరుకులు అందించి ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగ పనిచేసిన అలీషా ప్రస్తుతం కోట్లకు పడగలెత్తి పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు. ఈయనపై ఆయిల్ అక్రమ రవాణా కేసులతో పాటు పలు ఆరోపణలు ఉన్నాయి. అగర్వాల్ అంతర్జాతీయ స్థాయిలో బియ్యం ఎగుమతి చేసే సంస్థలో ఉన్న వ్యక్తి. దేశ విదేశాల్లో పరిచయాలు ఆయనకు కలిసి వచ్చిన అంశం. కాకినాడ పోర్టులో ఎగుమతుల్లో వీళ్ళు కీలకంగా మారారు. గత ప్రభుత్వం నేతల దన్నుతో కీలక శాఖలను శాసించే స్థాయికి వీళ్ళు ఎదగడం గమనార్హం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అక్రమ రవాణా అన్న పాయింట్కి వెరీ సింపుల్ లాజిక్. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అక్రమ రవాణా అనేది ఎప్పుడవుతుంది? రేషన్ వీళ్ళకి ఇచ్చారు, ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుండి ఆ బియ్యాన్ని తీసుకుని డీలర్ అమ్మేసుకుంటేనో లేకపోతే ఆ ఏజెంట్ అమ్మేసుకుంటేనో లెక్క. ఇప్పుడు నా ఇంటికి నేను బియ్యం తెచ్చుకున్నా, నా బియ్యాన్ని నేను ఎవరికి అమ్ముకుంటే ప్రభుత్వానికి ఏంటి సంబంధం? రేషన్ బియ్యం అంటే నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే అని రూల్ ఎవడన్నా పెడతాడా? ఇక్కడ జరుగుతున్నది అక్రమ రవాణా. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది నిజంగా కనుక జనాలకు బియ్యం రాకపోతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే బియ్యం జనానికి ఇచ్చారు, జనం వాడుకోవట్లేదు, తినదగ్గ బియ్యం ఇవ్వట్లేదు. సింపుల్ లాజిక్. ఇక్కడ తినదగ్గ బియ్యం ఇవ్వనప్పుడు వాళ్ళు తినే బియ్యాన్ని కొనుక్కుంటున్నారు. ఈ బియ్యంతో వచ్చే 100-200 అనేటటువంటి చూసుకున్నారు. 200 వస్తుంది వాళ్ళకంతే. వాస్తవంగా ఇందులో 2 కోణాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభుత్వం బియ్యాన్ని ఆపేయడానికి కోసం, అంటే ఏదైతే ఈ 60 లక్షల రేషన్ కార్డులకి బియ్యాన్ని ఆపేయడం కోసం ఎత్తులో భాగంగా పదే పదే ఈ హడావిడి చేస్తున్నారా? లేదు నిజంగా బియ్యానికి సంబంధించినటువంటి దాంట్లో విదేశాలకు అక్రమ రవాణా. ఇది అక్రమ రవాణా అంటే కనుక ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా వ్యాపారస్తుడు అమ్ముతాడు. ఈ వ్యాపారస్తుడు ఎవరి దగ్గర దోచుకెళ్తే అక్రమ రవాణా అవుతుంది, లేదా పన్ను కట్టకుండా వెళ్తే అక్రమ రవాణా అవుతుంది. షిప్లో వేసే ప్రతిదానికి పన్ను కడతారు, పన్ను కట్టించుకుంటారు అక్కడ. కాబట్టి ఇక్కడ లోపం ఎక్కడుంది అంటే వ్యవస్థలో. ఈ వ్యవస్థలో లోపం ఏంటి అంటే తినలేనటువంటి బియ్యం ఇవ్వటం. దాన్ని సరిచేయడం మానేసి అసలు బియ్యాన్నే ఆపేయడం కోసం ఈ ఎత్తుగడ నడుస్తుందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పట్టుకున్నటువంటి బియ్యం ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుకున్నదే కదా. ఇప్పుడు పట్టుకున్న బియ్యం ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుకుందే కదా. సివిల్ సప్లైస్ కార్పొరేషను, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇద్దరు కూడా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళే కదా. అలాగే ఈ బియ్యం చెక్ పోస్టులు అక్కడ ఎవరుంది? మొత్తం లోకలే, తెలుగుదేశము జనసేన కూటమి వాళ్ళే కదా. అయినా అక్కడికి వెళ్తున్నాయంటే అర్థం ఏంటి? దారిలోనే ఆగిపోవాల్సినటువంటిది. ఇక్కడ భయం పుట్టించి, అంటే రేషన్ బియ్యం కొనాలంటే వ్యాపారస్తుడు భయపడాలా, బ్రోకర్ భయపడాలా, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్టర్ భయపడాలా? అప్పుడు జనం అమ్మినా వీళ్ళు కొనుక్కోరు, అప్పుడు జనమే వద్దంటారు అనేటటువంటి కోణంలో ఓ ప్రయత్నం జరుగుతున్నట్టుంది. బట్ ఇది ప్రజలకి ఆల్టర్నేటివ్ చూపించకుండా చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను అనుకోను.